ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్పించుకొని మీ స్వలాభాలు, మీ స్వప్రజలు పక్కన పెట్టాలి. గూగుల్ డేటా సెంటర్ను ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఈ యొక్క డేటా సెంటర్ వల్ల ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం ఎంతో గర్వకారం అని చెప్తూ ఉన్నారు. అయితే విశాఖ గూగుల్ డేటా సెంటర్ తీసుకుని వచ్చిన తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఏంటి అసలు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనే దాని అంశంపై ఒకసారి మాట్లాడేదానికి మన దగ్గర ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడి చూద్దాం. గోవింద్ గారు చెప్పండి, అంటే ఇప్పటి వరకు గూగుల్ డేటా సెంటర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ని మీరు ఎలా చూస్తారు? ప్రపంచ నగరంలోకెల్లా, ఆసియాలోకెల్లా శరవేగంగా విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందుతుంది. అటువంటి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెట్టడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే అమెరికాలో వర్జీనియా రాష్ట్రం తర్వాత రెండో ప్లేస్గా విశాఖపట్నం ఎంపిక చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ను భారతదేశంలో అనేక రాష్ట్రాలు కూడా పోటీ పడడం జరిగింది. అయినప్పటికీ కూడా విశాలమైనటువంటి కోస్టల్ రీజియన్, సముద్ర తీర ప్రాంతం ఉండడం వల్ల ఈ యొక్క విశాఖపట్నాన్ని గూగుల్ డేటా సెంటర్ యాజమాన్యం ఎంపిక చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి శుభపరిణామం. కాబట్టి ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వల్ల చాలా మందికి 1,83,000 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ఈరోజు అమెరికా, అదేవిధంగా వివిధ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ యొక్క ఇండియా నుంచి ఏ విధంగా అయితే మన యొక్క విద్యార్థులు ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాల కోసం బయటికి వెళ్తున్నారో ఆ పరిస్థితి రానివ్వకుండా ఉండాలంటే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ను ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఈ యొక్క డేటా సెంటర్ వల్ల ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. 1,33,000 కోట్ల పెట్టుబడులతో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం అనేది ఇంకా జీడిపి పరంగా, జిఎన్పి పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే తలమానికంగా ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రాంతాలకు, పార్టీలకు పక్కన పెట్టి, ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ను స్వాగతించాలని చెప్పేసి కూడా ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి తరపున మేము అంటే ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే వైసీపీ నేతలు ఎక్కడెక్కడ అడ్డుకవత వేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? బేసికల్గా ఒక పర్యావరణానికి సంబంధించినటువంటి, ఒక రసాయన సంబంధించినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో, ప్రజలకి హాని కలిగించే పరిశ్రమ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు, వివిధ రాజకీయ పార్టీలు వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి పర్యావరణమైనటువంటి సంబంధం నుండి సమస్యలు రావు. అందువలన ఈరోజు మరి వైసీపీ నాయకులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరుద్యోగ యువకుల యొక్క ప్రయోజనాలను, వాళ్ళ యొక్క లైఫ్ను దృష్టిలో పెట్టుకుని స్వాగతించాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక నోటిఫికేషన్ కూడా రానటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో పెట్టుబడులు వస్తున్నాయి, అదేవిధంగా పరిశ్రమలు వస్తున్నాయి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా వంటి అద్భుతమైనటువంటి డేటా సెంటర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని చెప్పేసి కూడా ఇందు మూలం తెలియజేస్తున్నాం. ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే గూగుల్ డేటా సెంటర్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అలాంటిది మనం విశాఖపట్నం రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం
దేశంలో అది కంట్రీలో కూడా ఏ ప్రాంతంలో పెడితే మనకి బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క విశాఖపట్నం అనేది సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి 972 కిలోమీటర్లు ఉన్నటువంటి తీరరేఖ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో పెట్టడం అనేది చాలా మంచి ఆలోచనగా వారు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు అనేక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం అనేది అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి మూలంగా తెలియజేస్తున్నాను. బేసికల్గా మొన్నటి వరకు కూడా వైకాపా వివిధ కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఈ యొక్క అవగాహన నేపథ్యంలో అవగాహన లేకపోవడం వల్ల వ్యతిరేకం జరిగింది. ఈరోజు మరి నిన్న ప్రతిపక్ష నేత అయినటువంటి వైకాపా అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా స్వాగతించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఇంజనీరింగ్ డిగ్రీ వంటి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఈ కంప్యూటర్ నాలెడ్జ్తో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్పించుకొని మీ స్వలాభాలు మీ స్వప్రజలు పక్కన పెట్టాలని ఇందుమూలం తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి అభివృద్ధి ముందుకెళ్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకున్న తరుణంలో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఆ యొక్క డేటా సెంటర్ కృషికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క కృషి అనేది చాలా చాలా అభినందనీయం. ఈరోజు పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో విదేశాల్లో పెట్టుబడులకు ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఈ తరుణంలో కూటమి నాయకుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గణనీయంగా అభినందిస్తున్నాం. నిన్న కాక మొన్న ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో కూడా కొన్ని కంపెనీల కోసం మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇకపై ఇంకా డెవలప్మెంట్ విశాఖ నగరం ఇంకా ఎంత అభివృద్ధి చెందబోతుంది అనుకుంటున్నారు? బేసికల్గా విశాఖపట్నం ఇటు ఆసియాలోకెల్లా అదేవిధంగా ఇండియాలోకెల్లా జీడిపి పరంగా జిఎన్పి పరంగా కూడా అభివృద్ధి చెంది ఉంది. ఇప్పటికే 26 జిల్లాలో హైయెస్ట్ ఇన్కమ్ విశాఖపట్నం నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి ఈ విశాఖపట్నంలో ఒక మణిహారం లాంటివంటి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల, అదేవిధంగా నేను ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళి మరిన్ని పరిశ్రమలు కూడా ఒప్పందాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో కల్లా విశాఖపట్నం అనేది చాలా అభివృద్ధి చెందడానికి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక ఉదాహరణ అని చెప్పేసి ఇందు మూలం తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే పరిమితమైనటువంటి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు విశాఖపట్నాన్ని విస్మరిస్తున్నారేమోనో ప్రజల ఆలోచనలో ఉన్న తరుణంలో ఈరోజు గూగుల్ డేటా సెంటరు, వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు, వివిధ పెట్టుబడిదారులందరూ కూడా ఎప్పుడైతే విశాఖపట్నం రావడం జరుగుతుందో ప్రజలందరూ కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రను అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా కృషి చేస్తున్నారు. అందుకోసమే ఈరోజు విదేశాల్లో పెట్టుబడిదారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సంప్రదింపులు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.